లింగంపల్లి రిజర్వాయర్ టెండర్ల విషయంలో 6 కోట్ల రూపాయల అడ్వాన్సులు కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని రాజయ్య అంటే తప్పు చేయను తలవంచునని కడియం కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి కథ ఎట్లుంటుందంటే లింగంపల్లి రిజర్వాయర్ 2860 కోట్ల మనీ నేనే మంజూరు చేయించిన టెండర్ అయింది అని చెప్పేసి 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా పని మొదలు పెట్టకముందే శంకుస్థాపన చేయకముందే 6 కోట్ల రూపాయలు అప్పనంగా కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరిది. తప్పు చేయను తల వంచను, చిలిపి చేసే లేవు, చిల్లర పనులు లేవు. ఎవరింటికైనా పోతే నాటుకోడి పోస్తామని అడిగేది లేదు, బ్లాక్ లేబుల్ పెడతామని అడిగేది లేదు, ఏం మాటలు ఇస్తామని అడిగేది లేదు, మిగిలింది నా టిఫిన్ బాక్స్లో పెడతామని అడిగేది లేదు. ఆ రకంగా నీతిగా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. మా నియోజకవర్గ ప్రజలందరిపైన నాకు నమ్మకం ఉన్నది. ఎంత నీచ స్థాయికి దిగజారిపోతున్నామంటే వ్యక్తిగత దూషణలు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను వదిలిపెడతలేము, కుటుంబ సభ్యులను వదిలిపెడతలేము, వ్యక్తిగత విషయాలు వదిలిపెడతలేము. ఇంత నీచ స్థాయికి వెళ్ళి రాజకీయాలు చేయవలసిన అవసరం ఉన్నదా? ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే ఏమి పని చేయలేమని, నియోజకవర్గం నష్టపోతుందని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేమని భావించి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను.